హాయ్ గైస్ ఈరోజు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్‌లో లోకల్, నాన్ లోకల్ ఉన్న డౌట్ గురించి నన్ను చాలామంది అడిగారు. నేనంత పట్టించుకోలేదు. కానీ నా ఫ్రెండ్స్‌లో గూడా ఇద్దరు, ముగ్గురు ఇదే డౌటు. అంటే ఏపీ ఆర్ టీఎస్ సంథింగ్ అది. ఆ డౌట్ మీద నాకు చాలామంది కామెంట్స్ కూడా చేశారు ట్విట్టర్‌లో. కాబట్టి ఆ టాపిక్ మీద నేను డిస్కస్ చేయబోతున్నాను. ఏటంటే మనకి ప్రెజెంట్ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. దాంట్లో ఒక చిన్న ప్రాబ్లమ్ అయితే ఇప్పుడొచ్చి పడింది. అదేటంటే ఫర్ సపోజ్ ఒక అబ్బాయి పేరు వినయ్. ఆ అబ్బాయి ఒక విలేజ్‌లో ఉంటున్నాడు. వాడు 10థ్ క్లాసు ఆ విలేజ్‌లోనే కంప్లీట్ చేశాడు. కానీ హైయర్ స్టడీస్ కోసం తెలంగాణలో, హైదరాబాద్‌లో ఏదో బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి ఐఐటీ కోచింగ్ ఏదో తీసుకుంటున్నాడు సంథింగ్. తీసుకొని ఆ 12థ్ క్లాస్ కూడా కంప్లీట్ చేసి ఎంసెట్ రాసాడు అయిపోయింది. కానీ అతను ఏపీకి సంబంధించిన వ్యక్తి. ఆ ఏపీకి సంబంధించిన వ్యక్తి తెలంగాణలో ఇంటర్మీడియేట్ చదివి కోచింగ్ తీసుకొని 1 ఇయర్, ఓ 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్ తీసుకొనొచ్చి రాసి ఇలా ఏపీలో ఎంసెట్ రాసి ఇప్పుడు కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. కానీ వాడికి నాన్ లోకల్ ఎన్‌సీ కౌన్సెలింగ్‌లో కనిపిస్తుంది. అది ఎందుకు కనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి లోకలే కదా! చిన్నప్పటి నుంచి ఎక్కువ శాతం స్టడీ ఇక్కడే కదా చదివాం. అలాంటప్పుడు లోకల్ కిందే వస్తది కదా! అనేసి ఆ అబ్బాయి ఇప్పుడు చాలా డౌట్‌తో నన్నెంచో "అన్న ఇలా ఓ వీడియో తీయన్నా చాలామంది డౌట్‌లో రైజ్ అవుతున్నాయి. ఏదో చెప్పండి" అనేసి నన్ను చాలా అడిగాడు. కాబట్టి దానికోసం నేను చెప్తున్నాను ఏంటంటే లోకల్, నాన్ లోకల్ అన్నది ఎలా డిసైడ్ అవుద్దంటే, మీరు మీ ఎడ్యుకేషన్ ఒక 10 ఇయర్స్ మీరు చదివారనుకోండి. ఫస్ట్ ఇయర్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఒక 10 ఇయర్స్ మీరు చదివారనుకోండి. దాంట్లో హైయెస్ట్ ఒక 5 ఇయర్స్, ఒక 6 ఇయర్స్ మీరు తెలంగాణలో చదివి, 4 ఇయర్స్ మీరు ఏపీలో చదివారనుకోండి. మీరు తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్. ఈ ఏపీలో కోసం నాన్ లోకల్ అవుద్ది. అలా మీరు ఎక్కువ శాతం ఎక్కడ చదివారు అంటే, అది మీకు అక్కడ ఉండిపోద్దని అర్థం. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక్క సంవత్సరం వేరే స్టేట్‌లో చదివినా అది మీకు మీకు ఏపీ కౌన్సెలింగ్‌లోకొస్తే ఎంసెట్ కౌన్సెలింగ్‌కొస్తే నాన్ లోకల్ అని చూపిస్తుంది. అదే విధంగా ఈ న్యూస్ పేపర్ చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి న్యూస్ పేపర్‌లో చెప్పినట్టు 4 ఏళ్లలో ఏ ఒక్క ఏడాది, ఏ ఒక్క సంవత్సరం అయినా మీరు వేరే స్టేట్‌లో చదివారో అది మీకు నాన్ లోకల్ కింద వచ్చేది. ఇప్పుడు సపోజ్ మీరు 10థ్ అయినా లేకపోతే ఒక ఇంటర్ అయినా మీరు తెలంగాణలోనో లేకపోతే ఏపీ వాళ్ళు తెలంగాణలో ఏపీలో చదివినా మీరు నాన్ లోకల్ కిందే వస్తారు అనేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. దాన్ని బట్టి ఇక్కడ యూట్యూబ్‌లోని వీళ్ళందరిలో స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఇటువంటి ఏవైనా ఉంటే ముందే చెప్పాలి కదా పేపర్‌లో. అప్పుడు మేము రెడీగా ఉంటాం కదా! అంతవరకు ఏం చేశారు? అనేసి ఏపీ గవర్నమెంట్ మీద స్టూడెంట్స్ క్వెషన్స్ చేస్తున్నారు. దీని మీద ఏపీ గవర్నమెంట్ ఏం రియాక్ట్ అవుతుందో అనేసి మళ్ళీ లెట్స్ వాచ్ అండ్ సీ అంతే. చూసారు కదా న్యూస్ పేపరు. కావాలంటే మీరు ఒకసారి ఎళ్లి ఏపీ ఎంసెట్ వెబ్‌సైట్‌లోకెళ్ళి లాగిన్ అవ్వండి. నాకు తెలిసి అది ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే అది స్టక్ అయ్యింది. మేబీ వాళ్ళైతే ఇప్పుడు రిపేర్ అంటే ఇటువంటి ఈ ప్రాబ్లమ్‌ని లేకపోతే ఇంకేదో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రికవర్ చేయడం ప్రాసెస్‌లో పడ్డారేమో తెలీదు గానీ, ఇంకా ఇదే కాదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఎంసెట్ ఫీజ్ ఇంకా చెప్పలేదు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటే ప్రాబ్లమ్ ఇంకా చెప్పాను. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ సాల్వ్ చేసి ఇంకా మళ్ళీ వెబ్‌సైట్ మళ్ళీ వదులుతదో ఏటో తెలీదు గానీ, ఒకవేళ నిజంగా మళ్ళీ వెబ్‌సైట్ రీలాగిన్ చేస్తే నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పంపిస్తాను. కాబట్టి అంతవరకు స్టే ట్యూన్డ్. ఓకే అన్న. కానీ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏటన్నా అంటే మాత్రం ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇంకా దొరకలేదు. నేను ఫోన్ చేస్తున్నాను. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఫోన్ నంబర్‌లున్నాయి. హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫోన్ చేస్తున్నాను కానీ ఆళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. ఓకే. వాళ్ళు ఎత్తినా లేపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వెంటనే ఇంకో వీడియో చేస్తాను. అంతవరకు ఈ ఛానెల్‌ని చూస్తూనే ఉండండి మీరు. సో, థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.